భౌతిక శాస్త్రము, ఫిజిక్స్. ఈ భౌతిక శాస్త్రం అనే పదానికి గ్రీకు భాషలో అర్థం ప్రకృతి. భౌతిక శాస్త్రము, ఫిజిక్స్ ఈ పదానికి గ్రీకు భాషలో అర్థం ప్రకృతి. ప్రకృతి నియమాలను అధ్యయనం చేయడమే భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడంగా భావించవచ్చు. మన చుట్టూ ఉన్న పరిసరాలలోని అనేక అంశాలను అధ్యయనం చేయడమే భౌతిక శాస్త్ర అధ్యయనంగా చెప్పవచ్చు. మన చుట్టూ అనేక అంశాలు ఉంటాయి. ఆ అంశాలను వివరించే క్రమంలో మనం మొట్టమొదట కొలతలు అనే అంశం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మన జీవితం అంతా కొలతలు అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. కొలతలు లేని జీవితాన్ని ఊహించలేం. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అనేక అంశాలను వివరించడంలో కొలతల పాత్ర అనిర్వచనీయం. కొలత అనగానేమి? ఒక రాశి విలువ లేదా పరిమాణాన్ని తెలుసుకోవడం కానీ, తెలియని రాశిని తెలిసిన రాశితో పోల్చడం కానీ కొలత అవుతుంది. తెలియని రాశిని తెలిసిన రాశితో పోల్చడమే కొలత అని చెప్పవచ్చు. ఈ కొలతలను వివరించిన శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్గా చెప్పడం జరుగుతుంది. కొలతలను వివరించిన శాస్త్రవేత్త లార్డ్ కెల్విన్. మరి ఈ కొలతలు అనే అంశంలో మనం ఏం కొలవాల్సి ఉంటుంది? ప్రధానంగా భౌతిక శాస్త్రంలో అనేక రాసులు ఉంటాయి. వాటిని భౌతిక రాసులు అని అంటాం. భౌతిక రాసులు, కొలవడానికి వీలైనటువంటి రాసులను భౌతిక రాసులు అంటారు. ఈ భౌతిక రాసులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి మూలరాశులు, రెండు ఉత్పన్న రాశులు. భౌతిక రాశులు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మూలరాశులు, రెండు ఉత్పన్న రాశులు. మూలరాశులు అనగానేమి? మూలరాశులు అంటే ఏ రాశుల మీద ఆధారపడని స్వతంత్ర రాశులనే మూలరాశులు అని అంటారు. మూలరాశుల మీద ఆధారపడి ఉన్న రాశులను ఉత్పన్న రాశులు అంటారు. భౌతిక రాశులు రెండు రకాలు. ఒకటి మూలరాశులు, రెండు ఉత్పన్న రాశులు. భౌతిక రాశులు అనగా నిర్వచించడానికి వీలయ్యేటువంటి రాశులు. మరి ఇందులోని మొదటి అంశం మూలరాశులు. మూలరాశులని వేటినంటారు? ఏ రాశుల సహాయం అవసరం లేకుండా వివరించగలిగే రాశులను మూలరాశులు అని అంటారు. మూలరాశుల మీద ఆధారపడి వివరించగలిగే రాశులను ఉత్పన్న రాశులు అంటారు. సో భౌతిక రాశులు రెండు రకాలు. మూలరాశులు ఒకటి, రెండు ఉత్పన్న రాశులు. మూలరాశులు స్వతంత్ర రాశులు అవుతాయి, ఉత్పన్న రాశులు అస్వతంత్ర రాశులు అవుతాయి. ఎందుకనగా ఇప్పుడు చెప్పుకున్నాం, మూలరాశులను వివరించడానికి వేరే రాశుల సహాయం అవసరం లేదు అనుకున్నాం. అందుకే ఇవి స్వతంత్ర రాశులు. మరి ఉత్పన్న రాశులను నిర్వచించడానికి మూలరాశుల సహాయం అవసరం ఉంటుంది. మరి భౌతిక శాస్త్రంలో ఉండే అనేక రాశులలో ఏవి మూలరాశులని అంటాం, వేటిని ఉత్పన్న రాశులు అని అంటాం? మూలరాశులు మూడు మూలరాశులు. ఒకటి మూలరాశులు, మూడింటిని మూలరాశులుగా పేర్కొనడమైనది. ఒకటి పొడవు, రెండు ద్రవ్యరాశి, మూడు కాలము. ఒకటి పొడవు, రెండు ద్రవ్యరాశి, మూడు కాలము. ఈ మూడు రాశులను మూలరాశులు అని పరిగణిస్తారు. వేటిని మూలరాశులు అని అంటారు?
పొడవు, ద్రవ్యరాశి, కాలము, ఈ 3 రాశులను మూలరాశులు అని అంటారు. ఈ మూలరాశుల మీద ఆధారపడ్డ అనేక రాశులు, ఉదాహరణకి మనం ఉత్పన్న రాశులలో ఉదాహరణగా వేగాన్ని చెప్పుకోవచ్చు. వేగము ఒక ఉత్పన్న రాశి, అలాగే బలము ఒక ఉత్పన్న రాశి, అలాగే సాంద్రత ఒక ఉత్పన్న రాశి, త్వరణము ఒక ఉత్పన్న రాశి. ఇలా మూలరాశుల మీద ఆధారపడే వేగము, బలము, సాంద్రత, త్వరణము, వీటిని ఉత్పన్న రాశులు అంటారు. ఒక్కసారి మనం 2 రాశుల వివరాలు మరొకసారి తెలుసుకుందాం. మూలరాశులు అనగా స్వతంత్ర రాశులు, ఉత్పన్న రాశులు అనగా అస్వతంత్ర రాశులు. పొడవు, ద్రవ్యరాశి, కాలములను మూలరాశులు అంటారు. వీటి మీద ఆధారపడ్డ వేగము, బలము, సాంద్రత, త్వరణము ఇలాంటి అనేక రాశులను ఉత్పన్న రాశులని అంటారు. నిజంగా భౌతిక శాస్త్రంలో అనేక ఉత్పన్న రాశులు ఉంటాయి. వేగము, బలము, సాంద్రత, త్వరణములు మాత్రమే ఉత్పన్న రాశులు కావు. ఇంకా అనేక రాశులు, ప్రచోదనము లాంటి అనేక రాశులు కూడా ఉత్పన్న రాశులుగానే పరిగణిస్తాం. సో పొడవు, ద్రవ్యరాశి, కాలము మూలరాశులని అన్నాం. వీటి మీద ఆధారపడ్డ వాటినన్నిటినీ ఉత్పన్న రాశులని అన్నాం. కానీ ఆధునిక కాలంలో మరికొన్ని అంశాలను వివరించడానికి అతి అరుదుగా ఉపయోగించే మరి 4 రాశులను కూడా మూలరాశుల జాబితాలో చేర్చడమైనది ఆధునిక కాలంలో. అవి మూలరాశుల జాబితాలో చేర్చిన మరికొన్ని రాశులు, అవి 4. అవి ఉష్ణోగ్రత, మూలరాశుల జాబితాలో చేర్చిన మరొక అదనపు రాశి ఉష్ణోగ్రత. అలాగే తరువాతది విద్యుత్ ప్రవాహ తీవ్రత. విద్యుత్ ప్రవాహ తీవ్రత అనున్నది కూడా మరొక మూలరాశుల జాబితాలో చేర్చబడిన రాశి. తరువాత కాంతి తీవ్రత అనున్నది కూడా మూలరాశుల జాబితాలోనే చేర్చబడిన మరొక రాశి. చివరిగా పదార్థ పరిమాణము అను ఒక రసాయన శాస్త్రానికి సంబంధించిన రాశిని మూలరాశుల జాబితాలోనే చేర్చడమైనది. మూలరాశుల జాబితాలో చేర్చినటువంటి అంశాలలో, అదనంగా చేర్చిన అంశాలలో ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహ తీవ్రత, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణము. అదనంగా చేర్చిన రాశులు ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహ తీవ్రత, కాంతి తీవ్రత, పదార్థ పరిమాణము. అంటే మనం కొంత స్పష్టంగా చెప్పుకోవాలనుకుంటే మూలరాశులు పొడవు, ద్రవ్యరాశి, కాలములతో పాటు ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహ తీవ్రత, కాంతి తీవ్రత మరియు పదార్థ పరిమాణం. దీని ద్వారా మనం మూలరాశులు 7 అని చెప్పవచ్చు. మిగిలిన రాశులన్నింటినీ ఉత్పన్న రాశులుగానే భావిస్తాం. పొడవు, ద్రవ్యరాశి, కాలము, ఉష్ణోగ్రత, విద్యుత్ ప్రవాహ తీవ్రత, కాంతి తీవ్రత మరియు పదార్థ పరిమాణములను మూలరాశులు అని, మిగిలిన అన్ని రాశులను ఉత్పన్న రాశులు అని అంటారు. సాధారణంగా భౌతిక శాస్త్రంలో ప్రతి రాశిని వివరించేటప్పుడు రాశితో పాటు ఒక విలువను జోడించాల్సి ఉంటుంది. దానినే ప్రమాణము అంటాం. ప్రమాణం తెలపకుండా రాశిని నిర్వచించడం సాధ్యం కాదు. ఉదాహరణకి మనం ప్రయాణించిన దూరము 50 అంటే అది అర్ధరహితమైనది. దానిని 50 కిలోమీటర్లు అని చెప్పడం ద్వారా అర్థవంతమైన వాక్యంగా చేయవచ్చు. అందుకే ప్రతి భౌతిక రాశిని వర్ణించేటప్పుడు రాశికి ఒక విలువను జోడించాలి, ఒక ప్రమాణాన్ని జోడించాల్సి ఉంటుంది. అనగా మూలరాశులు, ఉత్పన్న రాశులు అన్ని రాశులకు ప్రమాణాలు ఉంటాయి. మరి పొడవు అనే మొదటి మూలరాశిని తీసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రమాణాలు చెబుతారు. ఒకరు
పొడవుకు ప్రమాణాలు సెంటీమీటర్లలో చెప్పవచ్చు, మరొకరు మీటర్లలో చెప్పవచ్చు, మరొకరు కిలోమీటర్లలో చెప్పవచ్చు. పొడవును ఎంతో మంది ఎన్నో విధాలుగా వివరించినప్పటికీ చెప్పగలిగినప్పటికీ భౌతిక శాస్త్రంలో వీటి ప్రమాణాలను 3 పద్ధతులను మాత్రమే వివరించడమైనది. ఆ ప్రమాణాలను తెలిపే పద్ధతులు 3. 1 సిజిఎస్ పద్ధతి, 2 ఎంకేఎస్ పద్ధతి, 3 ఎస్ఐ పద్ధతి. ఆధునిక కాలంలో చేర్చబడిన పద్ధతి ఎస్ఐ పద్ధతి. అనగా భౌతిక రాశుల ప్రమాణాలను వివరించే క్రమంలో ఉపయోగించే పద్ధతులు 3. 1 సిజిఎస్ పద్ధతి, 2 ఎంకేఎస్ పద్ధతి, 3 ఎస్ఐ పద్ధతి. పురాతన కాలంలో ఎఫ్పిఎస్ పద్ధతిని కూడా వాడేవారు, కానీ ఆధునిక కాలంలో అట్టి పద్ధతిని ఉపయోగించడం లేదు. కావున సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ పద్ధతులను భౌతిక రాశుల ప్రమాణాలు వివరించే పద్ధతులుగా పేర్కొనడమైనది. ఈ ఆధునిక కాలంలో అన్ని దేశాల వారు అర్థం చేసుకోగలిగేటువంటి ఒకానొక పద్ధతే ఎస్ఐ పద్ధతి. ఎస్ఐ అనగా సిస్టమ్ ఆఫ్ ఇంటర్నేషనల్స్, అంతర్జాతీయ పద్ధతి. కావున మనం వివరంగా ఆలోచిస్తే ప్రమాణాలను 3 పద్ధతుల్లో తెలుపుతాం: సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ. మరి పొడవు, ద్రవ్యరాశి, కాలము మరియు అదనంగా చేర్చిన 4 రాశుల ప్రమాణాలు సిజిఎస్, ఎంకేఎస్, ఎస్ఐ పద్ధతులలో గనక మనం గమనిస్తే, నెంబర్ 1 పొడవుకి సిజిఎస్లో ప్రమాణాలు. ఫస్ట్ పొడవు అంటాం. పొడవుకి సిజిఎస్లో ప్రమాణాలు సెంటీమీటర్లు, ఎంకేఎస్లో ప్రమాణాలు మీటర్లుగా చెప్పవచ్చు. అలాగే ఎస్ఐ పద్ధతిలో కూడా మీటర్లుగా కానీ పేర్కోవచ్చు. సో పొడవు అనే మొదటి మూల రాశికి సిజిఎస్ పద్ధతిలో సెంటీమీటర్లు, ఎంకేఎస్ పద్ధతిలో మీటర్లు, ఎస్ఐ పద్ధతిలో కూడా మీటర్లు. అదే ద్రవ్యరాశిని తీసుకుంటే ద్రవ్యరాశికి సిజిఎస్ పద్ధతిలో గ్రాములు, ఎంకేఎస్ పద్ధతిలో కిలోగ్రాములు మరియు ఎస్ఐ పద్ధతిలో కూడా కిలోగ్రాములే. తర్వాత 3వ పద్ధతిని ఆలోచిస్తే 3వ పద్ధతిలో ఎస్ఐ కిలోగ్రాములు అన్న 3వ రాశి కాలము. కాలము అను రాశికి మరి ప్రమాణాలను ఆలోచిస్తే కాలము అను రాశికి ప్రమాణాలు సిజిఎస్లో సెకనులు, ఎంకేఎస్లో సెకనులు, అలాగే ఎస్ఐ పద్ధతిలో కూడా సెకనులే. సో మొదటి ముఖ్యమైన మూలరాశుల ప్రమాణాలు పొడవు సిజిఎస్ సెంటీమీటర్లు, ఎంకేఎస్ మీటర్లు, ఎస్ఐలో కూడా మీటర్లే. ద్రవ్యరాశినకు ప్రమాణము సిజిఎస్లో గ్రాములు, ఎంకేఎస్లో కిలోగ్రాములు, ఎస్ఐ పద్ధతిలో కూడా కిలోగ్రాములే. కాలానికి అన్ని పద్ధతుల్లో ఒకే ప్రమాణము ఉంది, సెకను అంటాం. మరి మిగిలిన రాసులన్నింటికి 4 అదనపు రాసులకు సిజిఎస్, ఎంకేఎస్ పద్ధతులలో ప్రమాణాలు లేవు. కేవలం ఎస్ఐ పద్ధతులలో మాత్రమే ప్రమాణాలు ఉన్నాయి. ఆ 4 రాసులకు ఎస్ఐ పద్ధతులలో ప్రమాణాలు ఉష్ణోగ్రతకు కెల్విన్లు, విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ఆంపియర్లు, పదార్థ పరిమాణానికి మోల్లు, కాంతి తీవ్రతకు క్యాండెలాలు. మరొకసారి తెలుసుకుందాం. పొడవు, ద్రవ్యరాశి, కాలము అను 3 మూలరాశులతో పాటు అదనంగా చేర్చిన 4 మూలరాశుల ప్రమాణాలు సిజిఎస్, ఎంకేఎస్ పద్ధతులలో ఉండవు, కేవలం ఎస్ఐ పద్ధతిలో మాత్రమే ఉంటాయి. వాటి ప్రమాణాలు మొట్టమొదట కాంతి తీవ్రతకు క్యాండెలా చెప్పవచ్చు, విద్యుత్ ప్రవాహ తీవ్రతకు ఆంపియర్లుగా భావిస్తాం, మరి ఉష్ణోగ్రతకు కెల్విన్లు అంటాం, పదార్థ పరిమాణానికి మోల్ అని చెబుతాం. సో ఈ 3 + 4 7 మూలరాశుల ప్రమాణాలు అన్ని పద్ధతుల్లో చూసాం.
ఇలాగే మిగిలిన రాసులన్నింటి ప్రమాణాలు కూడా రాయవలసిన అవసరం లేదు. ఎందుకనగా ఆ రాసుల వివరాలు తెలిస్తే వాటిని మూలరాశుల సహాయం చేత చక్కగా వివరించవచ్చు. ఉదాహరణకు మనం సాంద్రత అను ఒక ఉత్పన్న రాశిని తీసుకుంటే సాంద్రత ఈజ్ ఈక్వల్ టు ద్రవ్యరాశి బై ఘనపరిమాణము. సాంద్రతకు ప్రమాణాలు, సాంద్రత అను ఒక రాశి ప్రమాణాలు చెప్పేటప్పుడు సాంద్రత ప్రమాణాలు కొన్ని మూలరాశుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆ సూత్రాన్ని రాసి ద్రవ్యరాశి బై ఘనపరిమాణము అంటాం. సాధారణంగా మనకు తెలిసినటువంటి ద్రవ్యరాశి ప్రమాణం CGSలో గ్రామ్ అని అంటాం. ఘనపరిమాణాన్ని మ్యాథమెటిక్స్లో పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అంటాం. అనగా సాధారణంగా ఈ యొక్క సాంద్రతకు ప్రమాణాలు రాసేటప్పుడు గ్రాములు అని రాసి ద్రవ్యరాశికి ఈ పొడవు వెడల్పు ఎత్తు మూడు రాసుల ప్రమాణాలు కూడా పొడవు యొక్క ప్రమాణాలనే తీసుకొనడం జరుగుతుంది. అంటే పొడవు ప్రమాణము, వెడల్పు ప్రమాణము, ఎత్తు ప్రమాణాలు మూడింటి ప్రమాణాలు కూడా పొడవు యొక్క ప్రమాణాలుగానే తీసుకుంటాం. ఇక్కడ వాటిని ప్రతిక్షేపించగా పొడవుకు CGSలో ప్రమాణము. ఎందుకు పొడవుకు CGSలో ప్రమాణం తీసుకోవాలి? పైన తెలిపిన ద్రవ్యరాశి యొక్క CGS ప్రమాణం గ్రామ్ రాశాం కాబట్టి ఘనపరిమాణంలో రాసేటప్పుడు కూడా పొడవు ద్రవ్యరాశి సెంటీమీటర్లుగాను అలాగే వెడల్పు ప్రమాణాన్ని కూడా సెంటీమీటర్లుగాను ఎత్తు ప్రమాణాన్ని కూడా సెంటీమీటర్లుగానే తీసుకున్నాం. అనగా సాంద్రత ప్రమాణము గ్రామ్ పర్ ఘనపు సెంటీమీటరుగా చెబుతాం. గ్రామ్ పర్ cc లేదా గ్రామ్ పర్ ఘనపు సెంటీమీటరు. ఇది CGS పద్ధతిలో తీసుకున్నప్పుడు. అలాగే MKSలో పద్ధతిలో రాయగలిగినప్పుడు మనకు తెలుసు ద్రవ్యరాశి యొక్క MKS ప్రమాణము కిలోగ్రాములు అని. అలాగే పొడవు వెడల్పు ఎత్తుల ప్రమాణాలు ఈ యొక్క MKS పద్ధతిలో మీటర్లుగా చెబుతాం కాబట్టి కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్ లేదా కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ అనిగా చెబుతాం. సో ఒక ఉత్పన్న రాశి ప్రమాణాన్ని వివరించడానికి ప్రయత్నం చేశాం. సాంద్రత అనే ఉత్పన్న రాశి ప్రమాణాలు రాసేటప్పుడు దాని యొక్క నిర్వచనం మీద ఆధారపడి రాస్తాం. ద్రవ్యరాశి బై ఘనపరిమాణము దట్ ఈజ్ ఈక్వల్ టు గ్రామ్ పై ద్రవ్యరాశి గ్రామ్ ప్రమాణాలు, ఘనపరిమాణాన్ని పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అంటాం కాబట్టి గ్రామ్ పర్ ఘనపు సెంటీమీటరు లేదా గ్రామ్ పర్ ఘనపు కిలోగ్రామ్ పర్ ఘనపు మీటర్గా చెబుతాం. క్యూబిక్ మీటర్ అన్నా ఘనపు మీటర్లు అన్నా ఒకటే. సో గ్రామ్ పర్ ఘనపు సెంటీమీటర్ CGSలో ప్రమాణము, కిలోగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ అన్నది MKSలో ప్రమాణము. అలాగే SI పద్ధతిలో కూడా ద్రవ్యరాశి ప్రమాణము కిలోగ్రామ్ మరియు ఈ యొక్క పొడవు వెడల్పుల ఎత్తుల ప్రమాణాలు కూడా మీటరే కాబట్టి MKS పద్ధతిలో SI పద్ధతిలో కూడా కిలోగ్రామ్ పర్ ఘనపు మీటరే అవుతుంది. ఈ విధంగా మనం భౌతిక శాస్త్రంలో ఉన్న అనేక రాసుల ప్రమాణాలను వాటి యొక్క బేసిక్ నిర్వచనాల ఆధారంగా ప్రమాణాలను రాయడం సులువుగా రాయవచ్చు. సో ఈ విధంగా అన్ని రాసుల ప్రమాణాలను రాయడానికి మూల రాసుల ప్రమాణాలను ఆధారంగా చేసుకోవడమైనది. వాటి మీద ఆధారపడి ఉత్పన్న రాసుల ప్రమాణాలను వివరించడం జరుగుతుంది. మరి అన్ని రాసుల గురించి వివరాలు తెలుసుకోవడం కన్నా కొన్ని మూలరాశుల వివరాలను తెలుసుకోవడం ద్వారా అనేక అంశాలను మనం చక్కగా అర్థం చేసుకోగలుగుతాం, అలాగే వివరించగలుగుతాం. ఇందులో భాగంగా పొడవు, ద్రవ్యరాశి, కాలమూలను మాత్రమే అతి ముఖ్యమైనటువంటి మూలరాశులుగా పరిగణిస్తాం, ఎక్కువగా ఉపయోగించేటువంటి మూలరాశులు కాబట్టి. మరి అదనంగా చేర్చిన 4 రాశులు అరుదుగా ఉపయోగించబడేటువంటివి కాబట్టి మొట్టమొదటిగా పొడవు అనే మూలరాశి గురించి కొద్దిగా వివరించుకుందాం. పొడవు ప్రమాణాలు ఇప్పుడే తెలుసుకున్నాం. మరి పొడవును కొలిచేటువంటి పరికరాలు ఏమిటి? పొడవును కొలవడానికి అనేక పరికరాలు ఉంటాయి. ఇందులో భాగంగా మొట్టమొదట సాధారణంగా ఉపయోగించే ఒకానొక పరికరము స్కేలు అని అంటాం. పొడవుకు సాధారణంగా ఉపయోగించే పరికరము స్కేలు. ప్రయోగశాలలో ఉపయోగించే పరికరము వెర్నియర్ క్యాలిపర్స్. అలాగే
మరొక సున్నితమైన పరికరము స్క్రూ గేజ్. సో స్కేలు, వెర్నియర్ కాలిపర్, స్క్రూ గేజ్ అను 3 పరికరాలను పొడవు కొలవడానికి ఉపయోగించేటువంటి పరికరాలుగా పరిగణిస్తాం. మరికొన్ని పరికరాలు కూడా మన నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం. అవే టేపు, సర్వే గొలుసు, త్రిభుజీకరణ పద్ధతి లాంటివి కూడా మనం పొడవును కొలవడానికి ఉపయోగించే పరికరాలు లేదా పద్ధతులుగా ఉపయోగిస్తాం. ఇందులో అతి ముఖ్యమైనటువంటివి స్కేలు, వెర్నియర్ కాలిపర్స్, స్క్రూ గేజులుగా భావించవచ్చు. ఈ 3 కూడా పొడవును కొలిచే పరికరాలు. మరి ప్రతి పరికరం కూడా ఖచ్చితంగా కొలవగలిగేటువంటి అతి తక్కువ కొలత ఉంటుంది. అంతకంటే తక్కువగా కొలవలేదు. అలాంటి కొలతలను మనం కనీసపు కొలత అంటాం. కనీసపు కొలత అనగా ఒక పరికరాన్ని ఉపయోగించి కొలవగలిగే అతి తక్కువ కొలతనే కనీస కొలత అని అంటారు. కనీసపు కొలత లేదా కనీస కొలత, ఎల్సి, లీస్ట్ కౌంట్. అంటే ఏ పరికరాన్ని ఉపయోగించైనా మనం అతి తక్కువగా ఎంత కొలవగలగమో అలాంటి కొలతను కనీసపు కొలత అని అంటాం. ఎందుకు చెప్పుకోవాల్సి ఉంటుంది అంటే స్కేలు యొక్క సాధారణ స్కేలు యొక్క కనీసపు కొలత 1 మిల్లీమీటర్గా చెబుతాం. మరి వెర్నియర్ కాలిపర్స్ యొక్క కనీసపు కొలతని 0.1 మిల్లీమీటర్గా చెబుతాం. స్క్రూ గేజ్ యొక్క కనీసపు కొలతని 0.01 మిల్లీమీటర్గా చెబుతాం. స్కేలు కనీసపు కొలత 1 మిల్లీమీటర్ అనగా స్కేలు 1 మిల్లీమీటర్ కంటే తక్కువ విలువను ఖచ్చితంగా కొలవలేదు అని అర్థం. మరి స్కేలు కొలవలేని సందర్భంలో ఇంకా తక్కువ పొడవులను, అందుకే మనం 0.1 మిల్లీమీటర్ అనగా 1 మిల్లీమీటర్ను 10 సమాన భాగాలుగా చేసినప్పుడు అలాంటి 10 సమాన భాగాలలోని ఒక అతి చిన్న భాగాన్ని కూడా వెర్నియర్ కాలిపర్స్ కొలవగలదు. అలాంటి సున్నితమైన పరికరమే వెర్నియర్ కాలిపర్స్. మరి ఇంకా తక్కువ పొడవులను అనగా 1 మిల్లీమీటర్ను 100 భాగాలుగా చేసినప్పుడు, 100 సమాన భాగాలుగా చేసినప్పుడు అలాంటి 100 సమాన భాగాలలోని ఒక చిన్న భాగాన్ని ఖచ్చితంగా కొలవగలిగే సున్నితమైన పరికరమే స్క్రూ గేజ్గా చెప్పాం. అందుకే స్కేలు కనీసపు కొలత 1 మిల్లీమీటర్ గాను, వెర్నియర్ కాలిపర్స్ కనీసపు కొలత 0.1 మిల్లీమీటర్ గాను, స్క్రూ గేజ్ కనీసపు కొలతను 0.01 మిల్లీమీటర్ గాను చెప్పడం జరిగింది. ఈ కనీసపు కొలతను సెంటీమీటర్లో కూడా చెప్పవచ్చు. మనకు తెలిసినటువంటి వాటి అర్థాలు ఒకసారి కనుక గమనిస్తే 1 కిలోమీటర్ 1000 మీటర్లకు సమానము. తెలిసినటువంటి అంశాలు 2, 1 మీటరు 100 సెంటీమీటర్లకు సమానము. 3, 1 సెంటీమీటరు 10 మిల్లీమీటర్లకు సమానము. ఈ విధంగా పెద్ద విలువల నుండి చిన్న విలువలుగా మార్చేటప్పుడు ఇలాంటి అంశాలను సహాయంగా తీసుకుంటాం. కిలోమీటర్ని మీటర్లోకి మార్చాలి అంటే 1000, 1 మీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలనగా 100, సెంటీమీటర్ని మిల్లీమీటర్లోకి మార్చడానికి 10. ఈ 1 మిల్లీమీటర్ అను స్కేల్ కనీసపు కొలతను మనం సెంటీమీటర్లో కూడా చెప్పవచ్చు. దాన్నే 1 మిల్లీమీటరు లేదా సెంటీమీటర్లో చెప్పినప్పుడు 0.1 సెంటీమీటర్గా భావిస్తాం. అదే వెర్నియర్ కాలిపర్స్కు 0.01 సెంటీమీటర్, అదే స్క్రూ గేజ్కి 0.001 సెంటీమీటర్. పైన తెలిపినది మిల్లీమీటర్లలోను, కింద తెలిపినది సెంటీమీటర్లో మాత్రమే వివరిస్తున్నాం. కానీ సాధారణంగా సాధారణ స్కేలు కనీసపు కొలత అన్నటువంటి ప్రశ్నలు సాధారణంగా వస్తూ ఉంటాయి. దాని విలువ 1 మిల్లీమీటరు. అలాగే 2 పరికరాలు వెర్నియర్ కాలిపర్, స్క్రూ గేజీల కనీసపు కొలతలు వరుసగా 0.1 మిల్లీమీటర్ మరియు 0.01 మిల్లీమీటర్లుగా చెబుతూ ఉంటాం. సో పొడవును కొలిచే పరికరాలు స్కేలు, వెర్నియర్ కాలిపర్, స్క్రూ గేజీలతో పాటు నిత్య జీవితంలో వాడేటువంటి సర్వే గొలుసు, త్రిభుజీకరణ పద్ధతి మరియు టేప్ లాంటివి కూడా చూస్తూ ఉంటాం. కానీ మనం ఇక్కడ వివరించుకునేవి స్కేలు, వెర్నియర్ కాలిపర్, స్క్రూ గేజీలు. ఇందులో మనం సాధారణ స్కేల్ గురించినటువంటి అంశాలు మనకు తెలిసే ఉంటాయి. కానీ వెర్నియర్ కాలిపర్, స్క్రూ గేజీలు అనే 2 అంశాలు